హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్‌కి మన విజన్ అప్డేట్ నుంచి ఆల్ ద బెస్ట్. ఈ పర్టిక్యులర్ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలలో టాప్ కాలేజ్ అయినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏంటి? ఒకవేళ గాంధీ మెడికల్ కాలేజ్‌లో సీట్ రావాలంటే మనకు ఎంత స్కోర్ మనం సాధించాలనేది మాట్లాడుకుందాము. సో, ఈ సీరీస్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తా ఉంటారు. ఏ కాలేజ్ కట్ ఆఫ్ ఏంటి అని. సో, మొత్తం మీకు అన్ని చోట్ల కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకకపోవచ్చు. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఈ సీరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ మీకు ఎగ్జామినేషన్ అయిపోయి కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే వరకు అన్ని కాలేజ్‌లకు సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో దట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు మీ వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయాలి. ఓకేనా? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం గాంధీ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా ఇస్తాను. జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం. ఫ్రెండ్స్ మనకు జనరల్‌గా ఈ టాపిక్‌లోకెళ్ళే ముందు మన ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ అయితే డిజైన్ చేశాము. డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. సో, అక్కడ ఆ అప్లికేషన్‌లో అందరు స్టూడెంట్స్‌కి అవైలబిలిటీ ఉండే విధంగా జస్ట్ 499కి మీకు ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఎంసీక్యూస్ అనేవి ఇవ్వబోతున్నాం సబ్జెక్ట్ వైస్. ప్రెజెంట్ బయాలజీకి సంబంధించి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ 2024 సిలబస్ ప్రకారం టెస్ట్ సిరీస్ ఫ్రీగానే ఇస్తున్నామండి. టెస్ట్ సిరీస్. ఓకేనా? మీకు ఈ టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్‌లీ సీబీటీ టైప్‌లో ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో ఉంటాయి. అక్కడే మీకు కరెక్షన్ ఉంటుంది. మీ మార్క్స్ ఎన్ని, నెగెటివ్ మార్క్స్ ఎన్ని, పాజిటివ్ మార్క్స్ ఎన్ని, మీకెంత ర్యాంక్ వచ్చిందని కూడా మీకు కనిపిస్తా ఉంటది. సో, ఇదేం చేస్తదంటే మీకు మీ యొక్క ప్రిపరేషన్‌లో యూజ్ అవుతది. మీరు ఆఫ్‌లైన్ కోచింగ్‌లో ఉన్నా, ఒకవేళ మీరు డే స్కాలర్ ప్రిపేర్ అవుతున్నా కూడా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. 499 కదా అని క్వాలిటీ లెస్ కాదు. చాలా క్వాలిటీగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది యూజ్ అవుతాది. మీ ప్రిపరేషన్‌లో మీ ఎగ్జామినేషన్ కన్నా ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రతిరోజు కూడా మీరు ఒక 200 ఎంసీక్యూస్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఒక ప్రాక్టీస్ లాగా కూడా యూజ్ అవుతది. ఈ 499 ఎందుకు పెట్టాము అంటే యాప్ మెయింటెనెన్స్ కోసం. ఓకేనా? సో, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వరకి అప్లికేషన్ ఇంకా మంచిగా డెవలప్ చేసి అందరు స్టూడెంట్స్‌కి, తెలుగు స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యే విధంగా తీసుకురావడం జరుగుతది. ఫ్రెండ్స్ మనకు ఒకవేళ కంటెంట్‌లోకెళ్ళినట్లయితే సో, మనకు గాంధీ మెడికల్ కాలేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో, మనకు గాంధీ మెడికల్ కాలేజ్ అనేది ముషీరాబాద్, పద్మారావు నగర్, సికింద్రాబాద్, తెలంగాణలో ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1954 గవర్నమెంట్ కాలేజ్ 250 సీట్స్ ఉంటాయి. సో, ఈ 250 సీట్లలో మనకు 50 సీట్స్ అనేవి రిజర్వ్డ్ ఫర్ ఈడబ్ల్యూఎస్. ఇవి తెలంగాణ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. ఈ 200 సీట్స్‌లలో మనకు 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఏఐక్యూలో ఉంటాయి. రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ అనేవి స్టేట్ కోటాలోకి రావడం జరుగుతది. ఓకేనా? కంప్లీట్‌గా గవర్నమెంట్ కోటా సీట్లు కాబట్టి ఈ 15% సీట్స్‌కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈ 85% ఆఫ్ ద రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేట్ గవర్నమెంట్ సీట్స్. ఇందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా పోటీ పడి సీట్లయితే సాధించవచ్చు. సో, మనకు ఉన్న సీట్లు 250 సీట్స్. ఓకేనా? సో, ఈ 250 సీట్స్‌లలో మిగతా 50 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ కోటాలో మన తెలంగాణలో ఉంటాయి. 200 సీట్స్‌లలో 15% ఆఫ్ ద సీట్స్ ఏఐక్యూలో, రిమైనింగ్ 85% సీట్స్ ప్లస్ 50 సీట్స్ ఈడబ్ల్యూఎస్ సీట్స్. ఇవన్నీ గూడా మనకు స్టేట్ కోటా నుంచే మనకు ఫిల్ చేయడం జరుగుతది. ఇది గాంధీ మెడికల్ కాలేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఈ గాంధీ మెడికల్ కాలేజ్ అనేది 2 స్టేట్‌లలో గూడా ప్రెజెంట్ టాప్‌లో ఉంది. ఓకేనా? సో, ఎవరైనా 2 తెలుగు స్టేట్‌లో స్టూడెంట్స్ చూజ్ చేసుకోవాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్‌లలో టాప్ కాలేజ్ అనేది గాంధీ కాలేజ్ అయితే చూజ్ చేసుకుంటా ఉన్నారు. సో, ఈ గాంధీ కాలేజ్‌కి సంబంధించి ప్రీవియస్ 3 ఇయర్స్ ఓకేనా? 2021, 2022, 2023కి సంబంధించిన డేటా అనేది మీకు రియల్ డేటా అనేది ఎక్కడా దొరకదు. మీకు విజన్ అప్డేట్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. విజన్ అప్డేట్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్‌సైట్‌ని స్టూడెంట్‌కి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేశామండి. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో విజన్ అప్డేట్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ఉంటది. ఈ వెబ్‌సైట్ యాక్సెస్ ఒకవేళ మీకు కావాలి అంటే మీరు రూ. 1000 అనేది పే చేయాల్సి ఉంటది. సో, ఈ రూ. 1000 మేము ఎందుకు పే చేయాలి? దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ప్రెజెంట్ మీకు 2021, 2022 డాటా కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు గాంధీ కాలేజ్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ ర్యాంక్స్ ఓకేనా? ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మార్క్స్ ఎలా వచ్చాయి? ర్యాంకింగ్ ఎలా వచ్చింది? స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎలా వచ్చింది? చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్ ఆఫ్ ర్యాంక్ ఏఐ ర్యాంక్ ప్రకారం చూద్దాం. ఏఐ ర్యాంక్ ప్రకారం చూస్తే 2021లో రౌండ్ 1లో ఓపెన్‌లో 6468 మార్క్స్ అంటే ర్యాంక్ వస్తే ఓకేనా? ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే సీట్ రావడం జరిగింది.
మరి ఈ 6460 ర్యాంక్ మీద ఉన్న స్టూడెంట్‌కి అసలు స్టూడెంట్ ఎవరు? ఆ స్టూడెంట్ స్టేట్ ర్యాంక్ ఏంటి? ఆ స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అయ్యారు? ఏ రౌండ్‌లో జాయిన్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఏఐ ర్యాంక్ కదా! మరి నాకు మార్క్స్ గావాలి. సో, మార్క్స్ విషయానికొద్దాం. సో, మార్క్స్ విషయానికొస్తే ఇక్కడ చూడండి ప్రెజెంట్ మనకి ఈ పేజ్‌లో మాత్రం 2022, 2021 ఉంది. 2023 అప్‌డేట్ అవుతది. నేను మీకు చూపిస్తాను కూడా ఈ వీడియోలో. ఓకేనా? 2022లో చూద్దాం. రౌండ్ 1లో మనకు గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఓపెన్ కోటాలో కట్ అయిన సీట్స్ ర్యాంక్ వచ్చేసరికి 636 దర్శన్ రెడ్డి అని. సో, ఈ క్యాండిడేట్‌కి కూడా మనకు ఎక్కడ సీటొచ్చింది? ఓకేనా? ఈ క్యాండిడేట్ ఎవ్వరు? ఏ కాలేజ్‌లో ఉన్నాడు? పేరేంటి? రూల్ నంబర్ ఏంటి? టైప్ ఏంటి? క్యాస్ట్ ఏంటి? స్కోర్ ఏంటి? ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి? మెరిట్ ర్యాంక్ ఏంటి? లోకల్ మెరిట్ ఏంటి? అనేది ఇవ్వడం జరిగింది క్లియర్‌గా. ఓకేనా? సో, అదే విధంగా స్టేట్ ర్యాంక్‌ని చూద్దాం. సో, స్టేట్ ర్యాంక్. సో, స్టేట్ 176 ర్యాంక్ వస్తే మనకు రౌండ్ 1లో సీట్ రావడం జరిగింది. అదే విధంగా 204 ర్యాంక్ వస్తే రౌండ్ 3లో సీట్ రావడం జరిగింది. సో, ఈ విధంగా మీకు ఈ వెబ్‌సైట్ వల్ల యూజ్ అవుతది. సో, వెబ్‌సైట్ యాక్సెస్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే, మీరు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వడానికి మీకు గూగుల్ ఫార్మ్ లింక్ ఉంటుంది. అక్కడ పేమెంట్ చేసైనా రావచ్చు. లేదా 7893947228 నంబర్‌ని మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్‌లో. అక్కడి నుంచి మీరు వెబ్‌సైట్ యాక్సెస్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళు సో, ఇంత పెద్ద వెబ్‌సైట్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి, వీలైతే ఒక నలుగురికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దానివల్ల ఏమవుతదంటే అందరికి ఇన్ఫర్మేషన్ తెలుస్తది. జెన్యూన్‌గా వస్తారు. అండ్ ఎవరో మెంటర్ చేతిలో అంటే ఫేక్‌గా చెప్పే వాళ్ళ చేతిలోకెళ్ళకండి. ఒక పర్ఫెక్ట్ మెంటర్‌ని చూజ్ చేసుకోండి. మీకు ఎవరైనా పర్లేదు. నేనే అని కాదు. ఒక పర్ఫెక్ట్ మెంటర్‌ని చూజ్ చేసుకోవడం వల్ల మీకేమవుతుందంటే మీ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతది. మీరు ఏ డౌట్స్ లేకుండా క్లియర్‌గా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. నాకు అవసరం లేదు మెంటరు. నేనొక్కడినే వెళ్తాను అని ఏదో ఒక చిన్న తప్పు చేశారనుకోండి మీ జీవితంతో ఆడుకున్నట్టు అవుతది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక మెంటర్‌ని చూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక మనం కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినట్లయితే మనకు 2021లో ఇదే గాంధీ కాలేజ్‌లో మనకు లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 625 మార్కులొస్తే 2021లో సీటొచ్చింది. అదే 2022కొచ్చేసరికి మనకు 633 మార్కులతో సీటొచ్చింది. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అదే 625 మార్కులకి 2021లో ఆల్ ఇండియా ర్యాంక్ 9871 ఉంటే, సో, మనకు గాంధీలో 2022లో 633 మార్కులకి చూడండి ర్యాంక్ 8485 అంటే ఇంకా మంచి ర్యాంక్ వచ్చింది. అంటే మార్కులతోని కంపేర్ చేసి మంచి మార్కులు. అంటే ఇంకా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే గాంధీలో వచ్చింది. అంటే గాంధీని చాలామంది మెరిట్ క్యాండిడేట్స్ చూజ్ చేసుకున్నారు. ఒకవేళ గాంధీలో మరి 2022లో కట్ ఆఫ్ ఎలా ఉంది చూద్దాం. గాంధీలో కట్ ఆఫ్ ఎలా ఉంది చూడాలంటే ఇదే వెబ్‌సైట్‌లో కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ అని ఉంటది చూడండి. ఇక్కడ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ అంటే సో, మీకు కాలేజ్ వైస్ ప్రయారిటీ అనేది మేము మెన్షన్ చేసేసి ఇవ్వడం జరిగింది. సో, అదేవిధంగా టీఎస్ నీట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ అండ్ ఆల్ రౌండ్‌కి సంబంధించి. ఆల్ రౌండ్స్ కన్నా కూడా మనకు రౌండ్ 3ని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఆల్ రౌండ్స్ సెలెక్ట్ చేసుకొని, ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని లోకలా, నాన్ లోకలా. సో, ఈ లోకల్ అంటేనేమో రిజర్వ్డ్ ఫర్ తెలంగాణ. నాన్ లోకల్ అంటేనేమో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కలిపి ఉంటదనమాట. సో, మనం లోకల్ ర్యాంక్స్ అనేవి తీసుకున్నట్లయితే గాంధీలో వచ్చిన స్కోర్ చూడండి కట్ ఆఫ్ ర్యాంకు 646. 2021లో 625, 2022లో 633, 2023కొచ్చేసరికి 646 ర్యాంకు. అంటే గాంధీలో సీట్ రావాలి అంటే మనకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అంటే గాంధీని చూజ్ చేసుకునే టాపర్స్ పెరుగుతున్నారు. అంటే కంపేర్ టు మన వాళ్ళు ఎట్లా అంటే ఆల్ ఇండియా కోటాలో ఉన్న ఎయిమ్స్ లాంటి కాలేజ్‌లను వదిలేసి కూడా ఇక్కడ గాంధీ, ఉస్మానియా, గుంటూరు, ఆంధ్ర మెడికల్ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటున్నారు. సో, మన వాళ్ళు ఎందుకు ఎయిమ్స్‌ని చూజ్ చేసుకోవట్లేదని నెక్స్ట్ నేను వచ్చే వీడియోలో చెప్తాను. సో, ఎందుకంటే మన టాపర్స్ ఇక్కడున్న కాలేజ్‌లనే చూజ్ చేసుకుంటున్నారు. 2023లో వచ్చిన కట్ ఆఫ్ వచ్చేసరికి 646. 25 నుంచి ఒక 633, 646 చూడండి మనకు ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చింది కట్ ఆఫ్ అనేది. అంటే మెరిట్ స్కోర్ ఉన్నవాళ్ళు ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు ఓపెన్‌లో, ఓపెన్‌లో గూడా ఒకవేళ గాంధీ లాంటి కాలేజ్‌లో గనుక మీరు సీట్ రావాలి అంటే మీకు కట్ ఆఫ్ మినిమమ్ ఓపెన్‌లో రావాలంటే 650 ప్లస్ ఉండాలి. ఓకేనా? సో, ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతది.
మనకు సేమ్ 2023 కాంపిటీషన్ బేస్ చేసుకొని అదే విధంగా పేపర్ డిఫికల్టీ లెవెల్ ఉన్నది అనుకుంటే మీకు 650-652 మార్కులు ఉంటేనే మీకు గాంధీ లాంటి కాలేజ్‌లో ఓపెన్‌లో సీట్ వస్తది. అన్న మరి క్యాస్ట్ వైస్ చెప్పండి అంటే, ఈ క్యాస్ట్ వైస్ క్యాలిక్యులేషన్స్ అనేవి మారుతా ఉంటాయండి ప్రతి సంవత్సరం గూడా. ఓకేనా? ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ క్యాలిక్యులేషన్స్ అనేవి మారుతా ఉంటాయి. ఇవన్నీ గూడా మనకు రిజల్ట్స్ వచ్చి పేపర్ అనలైజ్ జేసి వాటిని బేస్ చేసుకొని మీకు నేనే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెబ్‌సైటే మీకు 100% యూజ్ అవుతది. ఈ వెబ్‌సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతది. దీనికోసం దీని యాక్సెస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. దీని యాక్సెస్ కావాలనుకుంటే 7893947888 నెంబర్‌నైతే వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. లేదా మీరు ఈ యాక్సెస్ కోసం వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను గదా! ఇక్కడ మీకు గూగుల్ ఫార్మ్ లింక్ ఉంటుంది. ఓకేనా? గూగుల్ ఫార్మ్ లింక్‌లో మీరు గూగుల్ ఫార్మ్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ పేమెంట్ చేసి మీరు యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. మీకు 24 అవర్స్‌లో యాక్సెస్ అనేది పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ గాంధీకి సంబంధించి. ఒకవేళ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతే ప్రతి కాలేజ్‌కి సంబంధించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.